జీవితాంతం పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయనంతటి ఆస్తికుడు ఇంకొకడు లేడు. అది కాదు షా, పల్లవి ఇప్పుడే కాల్ చేసింది. నీతో మాట్లాడాలని, ఇంతకు ముందులాగా ఉండాలని కోరుకుంటోంది. నీకు సారీ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంది. కానీ వినడానికి, క్షమించడానికి నేను సిద్ధంగా లేను. కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది శాంతంగా విను. సరే చెప్పండి. నిన్న నువ్వు మమ్మల్ని అలా చూసినప్పుడు ఏం జరిగిందో నీకు క్లియర్గా చెప్పాను. అయినా అందులో ఏమన్నా తప్పు ఉంటే అది ఇద్దరిది. కోపం ఉంటే పల్లవితో పాటు నా మీద కూడా ఉండాలి. ఇప్పుడు నా మీద నమ్మకం ఉన్నప్పుడు నా మాటలు ఎందుకు నమ్ము? నేను చెప్పింది ఎందుకు చెయ్యు? నాకు రాయికి రత్నానికి తేడా తెలుసు కాబట్టి. పల్లవి క్యారెక్టర్కి మీ క్యారెక్టర్కి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కాబట్టి. ఎన్నిసార్లైనా మీరు నిన్న జరిగింది, మీకు తెలిసింది మాత్రమే చెప్తారు. కానీ దాని వెనుక కారణాలు, అలా ఎందుకు జరిగింది అన్న ప్రశ్నలకి లాజిక్గా సమాధానాలు చెప్పలేరు. కోడిగుడ్డు మీద ఈకలు పీకాలనుకుంటే ప్రతి సమాధానం ప్రశ్నతోనే పూర్తవుతుంది. పల్లవి బిహేవియర్ గుడ్ అనుకునే మీకు ఎంత చెప్పినా నా ఆలోచన, ఆవేశం ఎప్పటికీ అర్థం కాదు. నాకు పల్లవి మీద బ్యాడ్ ఇంప్రెషన్ స్టార్ట్ అయింది. దాన్ని గుడ్డిగా నమ్మలేను. గుడ్ అని జీవితంలో ఒప్పుకోలేను. తప్పు చేయని మనుషులుండరు, క్షమించడమే మానవత్వం అని నువ్వు చాలాసార్లు చెప్పావు. మర్చిపోయావా? సంజయ్ మన కుటుంబానికి ద్రోహం చేసినా వాడికి ఒంట్లో బాగోపోతే చూడ్డానికి వెళ్ళావు. పల్లవి విషయంలో మాత్రం ఇంత మొండిగా ఉంటే ఎలా? మన కుటుంబం అంటే బంధం. పల్లవితో మనకున్నది కేవలం స్నేహం. నేను ఇంట్లో లేనప్పుడు తను చేసింది క్షమించరాని నేరం. నాకు నచ్చదని తెలిసినా కూడా ఒక మనిషి కోసం ఇంతగా సపోర్ట్ చేస్తూ మీరు మాట్లాడడం అస్సలు బాగోలేదు. సపోర్ట్ అంటే పాపం తను కాల్ చేసి ఏడుస్తుంది. తనకి మనం తప్ప ఎవరూ లేరని ఎంత బాధపడుతుందో తెలుసా? ఒక బంధానికి విలువ తెలియనప్పుడు ఎంత బ్రతిమలాడినా, బాధపడినా లాభం ఉండదండి. ఎంత చెప్పినా మారవా? ఏవండి, మీతో గొడవ పెట్టుకోవడం నా ఉద్దేశం కాదు. నేనొక నిర్ణయం తీసుకున్నానంటే దాని వెనక ఎంత ఆలోచన ఉంటుందో మీకు తెలుసు. అదే మీ కెరీర్ గురించి అయితే ఇంకెంత జాగ్రత్తగా ఉంటానో ఎందుకు ఆలోచించడం లేదు? ఆలోచించేదానివైతే ఇలా ఎందుకు చేస్తావు? అంటే పల్లవి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్గా, నిన్ను లిరిసిస్ట్గా మ్యూజిక్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఈ గొడవల వల్ల ఆ ఆల్బమ్ ఎఫెక్ట్ అయితే అవ్వదండి. పర్సనల్ లైఫ్లో కోపాన్ని ప్రొఫెషనల్ లైఫ్లో చూపించను. ఈ ఆల్బమ్ మీ కెరీర్. దానికి ఏ ఆటంకం లేకుండా చూసుకునే బాధ్యత నాది. పల్లవి కోసం కాకపోయినా మీకోసమైనా మనసు పెట్టి పాటలు రాస్తాను. కానీ నువ్విలా కోపంగా ఉంటే ఫర్దర్గా తను నీతో డిస్కస్ చేయడానికి భయపడుతుంది. ఆఖరికి ఇంటికి రావడానికి కూడా ఆలోచిస్తుంది. ఆ ఆలోచన, భయం ప్రొఫెషన్లో అవసరం లేదండి. ఇంటికి వస్తే లిమిట్స్ తెలుసుకుని నాతో మీతో సరిగ్గా బిహేవ్ చేయమని నా మాటగా మీరు చెప్పండి. ఇంకో రిక్వెస్ట్, మన మధ్య ప్రేమ మాత్రమే ఉండాలనుకుంటే ఇంకెప్పుడు నాతో పల్లవి గురించి మాట్లాడొద్దండి. మాట్లాడను. ఇంత సీరియస్గా స్వీట్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు తెస్తాను? అయినా పెళ్ళం కోపం మొగుడికి శాపం అంటారు. కానీ నీ విషయంలో మాత్రం నీ కోపమే నీకు అలంకారం. ఏంటి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారా? కాదు, నా పెళ్ళానికి ప్రేమతో బటర్ పూస్తున్నాను. నువ్వు కోపాన్ని కంటిన్యూ చెయ్యి. నేను నీ కళ్ళల్లో అందాన్ని ఇంత దగ్గర నుంచి చూస్తాను. నన్ను ఏడిపించాలన్నా, నవ్వించాలన్నా అది మీకే సాధ్యం. ఏడిపించడం అన్నది అనుకోకుండా జరుగుతుంది. కానీ నవ్వించడానికి మాత్రం పకడ్బందీగా ప్లాన్ కావాలి. పరిస్థితులు సహకరించాలి. అబ్బో, చాలా పెద్ద తతంగం అది. అన్నీ మర్చిపోయి ఇంటికి ఎంత సంతోషంగా వచ్చాను. ఆ మహాతల్లి టాపిక్ తెచ్చి మూడ్ మొత్తం నాశనం చేశారు.
మూడ్ అంటే ఇప్పుడు న్యూస్ పేపర్లు కాఫీలు అబ్బా అది కాదండి, మూడంటే నా మనసు పాడు చేశారు అని. నారు పోసిన వాడికి నీరు పోయడం తెలుసు, నీ మనసుని ఎలా సరిచేయాలో నాకు బాగా తెలుసు. ఈ విషయాలు మాత్రం మీకు బాగా తెలుసు. అస్సలు కుదరదు, అర్జెంట్ వర్క్ ఉంది, తొందరగా పంపించండి. ఇంకెవరి కొంపలు కూల్చాలి? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? మా అన్నయ్యకి దగ్గరై మమ్మల్ని మర్చిపోయావా? ఓ, నీ గురించి ఫస్ట్ టైం నిన్ను మా అన్నయ్య సాంగ్ రికార్డింగ్ టైంలో మహతి స్టూడియోలో చూశాను. అప్పుడే నీ మీద, నీ బిహేవియర్ మీద డౌట్ వచ్చింది. మా వదిని జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పాను, కానీ మంచితనంతో లైట్ తీసుకుంది. ఇప్పుడు నీ వల్ల బాధపడుతుంది. నా వల్ల ఏంటి? నేనేం చేశాను? ఎగ్జాక్ట్ గా తెలియదు, కానీ ఏదో తప్పు చేశావని మా వదిన కన్నీళ్లు చూస్తేనే అర్థమవుతుంది. చూసింది మాత్రమే మాట్లాడతానన్నావు, ఇదేనా? మా వదిన లేనప్పుడు నువ్వు మా ఇంటికి వెళ్ళటం, మా అన్నయ్య నిన్ను బయటికి తీసుకువెళ్ళటం అంతా నాకు తెలుసు. నేను చూశాను. అందరూ సంతోషంగా ఉండాలనుకునే మా వదిన ఆ రోజు చిన్న పిల్లలా ఏడ్చిందంటే దానికి కారణం నువ్వే అని ఆ మాత్రం గెస్ చేయలేననుకున్నావా? సగం సినిమా చూసి రివ్యూలు రాసే వాళ్ళల్లా కాన్సెప్ట్ మొత్తం తెలియకుండా కథలు అల్లుకోకు. కథలు వెళ్లాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నీ వల్ల మా వదిన లైఫ్ డిస్టర్బ్ అయితే ఊరుకోను. ఎవరో లైఫ్ డిస్టర్బ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నీకు మీ వదిన మీద పిచ్చి ప్రేముంటే వెళ్ళి ఓదార్చు, అంతేకాని ఇలా నడి రోడ్డు మీదకొచ్చి నోటికొచ్చినట్టు వాగావంటే ఊరుకునేది లేదు. ఏం చేస్తావు? కొడతావా? చంపేస్తావా? నువ్వేం చేసినా ఊరుకోటానికి నేను మా వదినంత సాఫ్ట్ సైలెంట్ కాదు. నాకు ప్రాబ్లం వస్తే ఎందుకులే అని ఆలోచిస్తానేమో, కానీ మా వదిన ప్రాబ్లంలో ఉంటే మాత్రం సెకండ్ కూడా ఆలోచించను. ఎలాంటి వాళ్ళైనా సరే వదిలిపెట్టను. అయిపోయాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా? గొడవకొచ్చే ముందు, వార్నింగ్ ఇచ్చే ముందు విషయం పూర్తిగా తెలుసుకోవడం బేసిక్ కాన్సెప్ట్. మీ వదినని నేనేం చెయ్యలేదు. ఆ ఏడుపు కారణం నేను కాదు అని ఎంత చెప్తున్నా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. చూడు పాపా, ఇలాంటి భారీ డైలాగులు నీ క్యారెక్టర్కి సెట్ కావు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. చూడు పాపి, మనుషుల్ని చూసి పలానా అని ఫిక్స్ అవ్వకు. ఇంకోసారి మా వదిన జోలికొస్తే నీ కాళ్ళు చేతులు విరిచేసి నా క్యారెక్టర్ ఏంటో ప్రూవ్ చేసుకుంటాను. చూడు, మా వదిన నీలా ఒంటరిది కాదు. తన వెనక ఒక కుటుంబం ఉంది. ఏ కష్టం వచ్చినా తను మాకు చెప్పకపోయినా మేం తెలుసుకుంటాం. కారణమైన వాళ్ళని శిక్షించకుండా వదిలిపెట్టాం. మైండ్ ఇట్. నన్ను డైరెక్ట్ గా ఢీ కొట్టలేక ఇంట్లో వాళ్ళందరికీ నా గురించి చెప్పి సింపతి కోసం ట్రై చేస్తున్నావా ఉషా? నువ్వు ఎంత మందిని పంపించినా నా కుట్రలు ఆగవు, నీ కష్టాలు తీరవు. మేఘనా, ఏంటి బాస్ సడన్ గా వచ్చారు? రండి కూర్చోండి. ఇది నా ఆఫీస్.
నాకు నచ్చినప్పుడు వస్తాను, తోచినప్పుడు వెళ్తాను. మధ్యలో నీ మర్యాదలేంటి? నేను నార్మల్గా పలకరిస్తే మీరెందుకు బాస్ ఇంత సీరియస్ అవుతున్నారు? ఏమైనా ప్రాబ్లమా? అవును, ప్రాబ్లమే. పేరుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగినట్టు ఇద్దరు కలిసి కంపెనీ నాశనం చేస్తున్నారు. వాట్? నాశనమా? దేని గురించి మాట్లాడుతున్నావు సంజయ్? స్కూల్ యూనిఫామ్ ప్రాజెక్ట్ విషయంలో క్వాలిటీ గురించి ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటి? అది నిజమా కాదా? లో క్వాలిటీ బట్టలు ఇవ్వడం వల్ల మన కంపెనీ రెప్యుటేషన్, పేరు, మార్కెట్ వాల్యూ పడిపోదా? పోదు, ప్రాఫిట్ పెరుగుతుంది. ఎస్ సంజయ్, నువ్వు విన్నది నిజమే. మన కంపెనీ నుండి వెళ్లే క్వాలిటీ లేని బట్టలు ఎక్కువ రోజులు రావు. అందులోనూ పిల్లలు వేసుకుంటే వెంటనే చిరిగిపోతాయి, మళ్ళీ వెంటనే కొంటారు. కాంట్రాక్ట్ మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ గా మనకు వర్క్ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ లాభం వస్తుంది. చేసిన పనికి సిగ్గుపడాల్సింది పోయి నవ్వుకుంటారా? ఈ కంపెనీ స్టార్ట్ చేసింది లాభాల కోసం కాదు, విలువల కోసం. నేను మా అమ్మా నాన్నల మీద గెలవాలనుకున్నది ధర్మంగా కానీ డబ్బు సంపాదించడానికి కాదు. ఏంటి బాస్, ఇంట్లో ఖాళీగా ఉండి ప్రవచనాలు ఎక్కువ వింటున్నారా? ధర్మం, విలువలని పెద్ద పెద్ద మాటలు వాడుతున్నారు. ఇంకొక్క మాట ఎక్కువగా వాగితే మెడ పట్టుకుని ఆఫీస్ నుంచి బయటికి గంటేస్తా. నువ్విక్కడ జస్ట్ ఎంప్లాయ్ అన్న విషయం మర్చిపోకు. చాలా విషయాల్లో చూసి చూడనట్టు ఊరుకుంటున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు. నేనే అడ్వాంటేజ్ తీసుకోవడం లేదు. మీరు ఎదగడానికి నా వంతు ప్రయత్నాలు చేశాను, చేస్తూనే ఉంటాను. నేను లాలో లాజిక్లు వాడకపోయి ఉంటే ఈ ఆస్తి మీకు వచ్చేది కాదు. ఈ కంపెనీకి మీరు చైర్మన్ అయ్యేవారే కాదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. నువ్వేమైనా ఫ్రీగా చేసావా? మనం మాట్లాడుకున్న దానికంటే ఎక్కువే తీసుకున్నావు కదా. అక్కడితో నేను ఈ టాస్క్ పూర్తయిపోయింది. ఈ జాబ్ నీకు జస్ట్ బోనస్ మాత్రమే, అంతేకాని నువ్వు బాస్లా ఫీల్ అవ్వకు. బాస్నైనా నాకు సలహాలు ఇవ్వకు. సలహా ఏమి ఇవ్వలేదు, కానీ కార్తీక్ అన్న దాంట్లో తప్పే ఉంది. ఈ రోజుల్లో ధర్మం, న్యాయం అని బార్డర్లు పెట్టుకుని కూర్చుంటే బిజినెస్ నడవడం కష్టం సంజయ్. మరి మా అమ్మ నాన్న ఎలా చేశారు? తేజ ఇండస్ట్రీస్ ని ఒక రేంజ్కి ఎలా తీసుకెళ్లారు? రోజులు మారాయి సంజయ్. వాళ్ళు చేసినట్టే మనం చెయ్యాలంటే కుదరదు. వ్యాపారంలో పెట్టుబడి మించి లాభం ఆశించడమే ధర్మం. ఏ స్ట్రాటజీ వాడినా అందరికన్నా ముందు నిలబడ్డమే న్యాయం. అప్పుడే మన కంపెనీ విలువ నిలబడుతుంది. నువ్వు చెప్పే విలువ డబ్బు రూపంలో కనిపిస్తుంది. నేను మాట్లాడే విలువ మన కంపెనీ ఫ్యూచర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. రెండిటికి చాలా తేడా ఉంది. ఇక చాలా ఆపు సంజయ్. తేడాల గురించి నీకు ఈ రోజు గుర్తొచ్చిందా? నీ అమ్మా నాన్నల నుండి ఆస్తి లాక్కోవడం ధర్మబద్ధంగా జరిగిందా? నీకు తోడుబుట్టిన వాళ్ళని దూరం చేసుకోవడం ఆ రోజు అన్యాయం అనిపించలేదా? నీకు నీ ఫ్యామిలీ వాళ్ళు విలువ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని నువ్వు పట్టించుకోలేదు. ఏ విషయం గురించైనా స్థాయికి మించి ఎక్కువ ఆలోచిస్తే, ఆరాలు తీస్తే మన లోపాలే బయటపడతాయి. ఈ వెధవ జంజాటం ఉండకూడదని నిన్ను ఇంట్లో ఉండమన్నాను. ఇక్కడేదో కొంపలు మునిగిపోయినట్టు పరిగెత్తుకుంటూ వచ్చావు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఎన్ని తప్పులు జరుగుతున్నా మూసుకొని ఇంట్లో కూర్చోవాలా? ఇష్టారాజ్యంగా నీకు నచ్చినట్టు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఏం మాట్లాడుతున్నావు సంజయ్? నేను ఇదంతా నా స్వార్థం కోసం చేస్తున్నానా? మన కంపెనీ కోసం, మన ఫ్యూచర్ కోసమే కదా. మన ఇద్దరి ఆలోచనలు వేరవ్వచ్చు, కానీ లక్ష్యం మాత్రం ఒకటే. దయచేసి అది అర్థం చేసుకో ప్లీజ్. ఈ ప్రాజెక్ట్ ని ఫస్ట్ నుంచి నన్నే హ్యాండిల్ చేయమని చెప్పావు. నేను చేస్తాను, నువ్వు చూడు. అంతకు మించి అరవడాలు, ఆర్గ్యుమెంట్లు చేయడాలు చెయ్యొద్దు. మిగిలిన విషయాలు ఇంటికొచ్చిన తర్వాత మాట్లాడతాను. దయచేసి నువ్వు వెళ్ళు.
ఈ కంపెనీలో నీ పోస్ట్ ఏంటి? ఫైనాన్షియల్ మేనేజర్. అంటే చైర్మన్ క్యాబిన్లో పని లేదు. నువ్వు ఇక్కడ ఉండకూడదు. త్వరగా వేరే క్యాబిన్కి షిఫ్ట్ అవ్వు. చేసిన తప్పులన్నీ కళ్ళ ముందు కదులుతున్నాయి. నిందించాల్సిన వాళ్ళని నెత్తికెక్కించుకున్నందుకు శిక్ష అనుభవిస్తున్నాను. ఏంటి మేఘన, మీ ఆయన అంత మాట అన్నాడు? ఆవేశంలో ఫిలాసఫీ గుర్తు రావడం చేతగాని వాళ్ళ లక్షణం. ఇప్పుడెంత అరిచినా ఏదో ఒక అబద్ధం చెప్పి కూల్ చేయడం, కవర్ చేయడం నాకు కొత్త ఏం కాదు. ఎవరూ లేరు. ఈ పార్సల్ ఎవరు పెట్టారు? ఎన్నో అద్భుతమైన మర్చిపోలేని జ్ఞాపకాల్ని పంచినందుకు చాలా థ్యాంక్స్. ఫ్రమ్ యువర్ దేవుడిచ్చిన సిస్టర్ పల్లవి. మర్చిపోలేని జ్ఞాపకాలు అప్పుడు కాదే, చచ్చేంత వరకు గుర్తుండిపోయే అనుభూతులు ఈ రోజు ఇస్తాను. ష్యూర్ రాకేష్, నీ టాలెంట్ నాకు తెలుసు. టైం వచ్చినప్పుడు కాల్ చేస్తాను, అప్పుడొచ్చి మీట్ అవ్వు. పేమెంట్ గురించి నువ్వేం ఆలోచించొద్దు, అంతా మన కంట్రోల్లోనే ఉంటుంది. నీ నంగనాచి నాటకాలు నా దగ్గర ఆడకు. ఇది మర్చిపోలేని జ్ఞాపకమా? కాదు, మాసిపోయిన జీవితం. నువ్వు కట్టుకున్న చీర నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అందుకే నీ మోహాన కొట్టాను. అదేంటుషా, నా మీద నీకింకా కోపం తగ్గలేదా? ఎందుకు తగ్గుతుంది? నా మొగుడితో రాయబారాలు, సంధి కార్యాలు చేసినంత మాత్రాన నువ్వు చేసిన తప్పుని ఎలా క్షమిస్తాననుకున్నావు? ప్లీజ్, నీకు దండం పెడతాను, అలా మాట్లాడుకు. నువ్వు నాకు దేవుడిచ్చిన సిస్టర్వి. ఛీ, నోర్మోయ్. అక్క అంటే అనుబంధాల వరుసలో అనుకున్నాను, కానీ నా మొగుడికే ఎసరు పెట్టిన కుట్ర అని అర్థం చేసుకోలేదు. అవే మాటలు షా. కిరణ్ నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. నేనే మీ ఇంటికి వచ్చి సారీ చెప్పాలనుకున్నాను, కానీ నువ్వే వచ్చావు కాబట్టి ఇప్పుడు సారీ చెప్తున్నాను. ఆ రోజు అనుకోకుండా అలా జరిగిపోయింది. అనుకోకుండా కాదు, అంతా నీ ప్లాన్ అని నాకు తెలుసు. ప్లాన్ ఏం లేదు షా, నన్ను నమ్ము. చాలు, ఇంతకు మించి నటించకు. ఛీ, అసహ్యంగా ఉంది. నీ మీద నా అనుమానం ఇప్పుడు పుట్టింది కాదు, ఎప్పుడో పుట్టింది. కానీ మా ఆయన కోసం అన్నీ భరించాను. పార్టీకి తీసుకెళ్లి తాగించడం, నీ పెన్ను మా ఆయన జేబులో పెట్టడం, నేను లేనప్పుడు నా చీర మార్చుకోవడం,
ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టడం ఇవన్నీ నీ కుట్రలే అని నాకు తెలుసు. మా ఇంటికొచ్చి హద్దు మీరుదామనుకున్నావు, కానీ నేను రావడం చూసి ఆగిపోయావు. నిన్ను చూసి ఆగిపోవడం కాదు, అది కూడా నా ప్లాన్లో భాగమే. ఏంటి అలా చూస్తున్నావు? అంతా నీకు అర్థమైన తర్వాత ఈ ముసుగులో గుద్దులాటెందుకు? ఇక ఓపెన్ అయిపోదాం, అంతా ఓపెన్ గా డిస్కస్ చేసుకుందాం. నువ్వు లేని టైం చూసుకుని మీ ఇంటికొచ్చింది కేవలం కిరణ్ కోసమే. కిరణ్ని టెంప్ట్ చేయడానికే నీ గదిలో స్నానం చేశాను. కిరణ్కి ఇష్టమైన నీ చీరని కట్టుకున్నాను. నువ్వు రావడం క్షణం ఆలస్యమైనా మా ఇద్దరి మధ్య పర్లేదు, ఎన్నిసార్లైనా కొట్టు, కానీ నేను తిరిగి చెయ్యెత్తను. ఎందుకంటే నేను నీ బ్రతుకు మీద కొడతాను. జీవితంలో మర్చిపోలేని బాధనిస్తాను. ఛీ, ఏం బ్రతకేనిది? పెళ్ళైన మగాడి మీద మోజు పెంచుకోవడమేంటే? అసలు ఆడదానివేనా నువ్వు? మంచితనం ముసుగులో నా మొగుడిని నన్ను మోసం చేయడానికి నీకు సిగ్గులేదా? లేదు, నీ మొగుణ్ణి సొంతం చేసుకోవడం కోసం అన్నీ వదిలేశాను. ఏమో అనుకున్నాను, కానీ నువ్వు చాలా తెలివైన దానివే. నా ప్లాన్లు మొత్తం ఎవ్వరూ చెప్పకుండానే భలే కనిపెట్టావు. నీ కళ్ళ ముందే కిరణ్ని నాకు నచ్చినట్టు మార్చుకుంటాను. నేను చెప్పినట్టుగా ఆడే తోలు బొమ్మని చేస్తాను. నువ్వు కూడా ఛాలెంజ్ చేసావా? ఏ, వేరే ఎవరు చేశారు? ఇప్పుడే పల్లవి కాల్ చేసింది. ఇప్పుడు పల్లవికి అప్పటి నిషాకి రూపంలో కాకపోయినా ఆలోచనల్లో చాలా దగ్గరి పోలికలున్నాయి. ఇద్దరు కిరణ్ మీద ఇష్టం పెంచుకున్న వాళ్లే. ఆ ఇష్టంతో నిన్ను టార్గెట్ చేయడానికి సిద్ధపడ్డ వాళ్లే.